తీసి మీరు ముందు వాళ్ళ మధ్యలో ఉంటే మన బ్రతుకు ఒకలా ఉంటుంది. లేదయ్యా, ఇప్పుడు కూడా ఎవరి మధ్యలో ఉండాలి? సంఘస్థుల మధ్యలో ఉండాలి, ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో ఉండాలి, నీతిగా నడుచుకునే వాళ్ళ మధ్యలో ఉండాలి, పవిత్రమైన చేతులతో దేవుడికి ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో ఉండాలి, కోపంతో ఉండేవాళ్ళు సంశయాలు చేసేవాళ్ళ మధ్యలో ఉండకూడదు మనం. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన బుద్ధిలో కోపం వేసే వాళ్ళ మధ్యలో ఉండాలి మనం. అందుకని దేవుడి సన్నిధి కోరుకోండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని, ఎంత గొప్ప దావీదు గొలియాతుని చంపేశాడు. అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు, కానీ అందులో వచ్చిన గొర్రెలు వస్తుంది ఊరు. ఆశ్చర్యంగా దేవుడు తోడుంటే రాజు కాదు. హల్లెలూయా. సాధారణమైన వాళ్ళు దేవుడు బయటకు లేపుతాడు. పెంట కుప్పల మీద ఉన్న వారినే దేవుడు పైకి లేపుతాడు. హల్లెలూయా. దేవుడు అలా లేపిన తర్వాత ఈ లోపునంటండి ఆ ఊళ్ళో ఉన్నటువంటి కన్యకులు వచ్చంటండి వాడి వాయిద్యాలు వాయిస్తూ ఏమంటారంట, సౌలు 10,000 కొలిది, ఎవరో మన దావీదు 10,000 కొలిది అని ఎప్పుడైతే పాటలు పాడుతున్నారో స్తుతిస్తున్నారో ఇద్దరు స్తుతిస్తున్నారు. మరి అంత వచ్చింది కదా స్తుతిస్తున్నారు. ఆ మాట ఆల్రెడీ అప్పుడు రాజుగా ఉంటున్నటువంటి సౌలుకి ఏమాత్రం నచ్చలేదు. నిజమే కదా, ఎవరైనా పొజిషన్లో మేనేజర్ని పొగడాలి కానీ ప్యూన్ పగిలితే ఎలా ఉంటుంది? మేనేజర్కి ఒక రకమైన బాధ వచ్చాయి. హల్లెలూయా. యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయాలి. కొన్నిసార్లు మనకంటే చిన్నోళ్ళైనా వాళ్ళు న్యాయంగా మాట్లాడితే, వాళ్ళు కరెక్ట్ అయితే వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. అంతేగాని వాళ్ళకు ఉన్నాయి కానీ వాళ్ళు మీరు ఒప్పుకోలేం. వాళ్ళు మనకంటే ముందు మన పిల్లలైనా సరే మనం ఒప్పుకోలేం. మన తెలివిగా ఉంటే తెలివిగా ఎవరన్నా జ్ఞానం బలం వాళ్ళు మనుషులే కదా. హల్లెలూయా. వాళ్ళు అమ్మగారికి నొప్పిలా పుట్టారుగా. దేవుని స్తోత్రం. మనం ఏమన్నా స్పెషల్గా దేవుడు అభిషేకిస్తేనే కదా సౌలు రాజు అయ్యాడు. అలాగే దేవుడు ఇంకో ఛాన్స్ ఇవ్వకపోతే కూడా ఎప్పుడు రాజుగా మనం ఉండిపోతామా? మన ఇబ్బందులతో పోకలేం. మనం దేవుడెందుకు భయభక్తులు కలిగి ఉంటే మనమే ఉంటాం సింహాసనం. దేవుడెందుకు భయభక్తులు లేవు మనమే. మా కుర్చీ మంది కాదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం ఆశించవలసిన కుర్చీ కాదు, దేవుడెందుకు భయభక్తులు ఐశ్వర్యం, దేవుడెందుకు భయభక్తులైన ఐశ్వర్యాన్ని మనం దేవుడి యొక్క సన్నిధిని మనం పొందుకుంటే దేవుడు కలకాలం మనల్ని చల్లగా చూపుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అయితే ఇంత పరాక్రమశాలి, ఇంత గొప్పవాడు, కానీ సౌలుకి ఓ టైం వచ్చినప్పుడు మీకాయేలుని భారీగా చేసాడంట. చేసే ముందు అన్నాడంట, ఒక 100 ముందులు పట్టుకురమ్మన్నాడంట. ఎందుకంటే దావీదును చంపను ఉద్దేశించి ఫిలిష్తీయుల రెచ్చగొట్టి పంపించి అక్కడ దావీదు సౌలుకి రాజుగారి కుమార్తెకు భర్త అవ్వాలన్నటువంటి రాజుగారికి అల్లుడవ్వాలని ఆశతోటి 200 ముందులు పెట్టుకొచ్చాడంట. 200 మందిని చంపాడంట. దేవుని దేవుడు అతను తోడుగా ఉన్నాడంట. అతను సుబుద్ధితో ప్రవర్తించడం వల్ల ఆ రాజ్యంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడంట. సౌలుకి మాత్రం దేవుడు ఆత్మ లేదు కదా. సౌలు ఎప్పుడైతే బుద్ధి పక్కదారి తప్పిందో వెంటనే అక్కడ దురాత్మ అవుతుంది. దేవుడి ఆత్మ ఎవరికి ఉంది? దావీదుకి తోడు ఉంది. దురాత్మ ఎవరి పక్షాన ఉంది? సౌలు తోడు ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అయితే ఇక్కడ భోజనాన్ని పిలుస్తున్నాడు. అక్కడ మరి ముందు 200 మందిని కొట్టొచ్చాడు కదా ఇతను. 200 తలకాయలు తీసి వచ్చాడు కదా. అక్కడ చావలేదు ఇతను ఉద్దేశించి అక్కడ ప్రమోట్ చేస్తాను, అక్కడ ఆ ప్లేస్మెంట్ చెప్తున్నాడు ఇతను తీసేయడానికి. కానీ దావీదునే దేవుడు తోడున్నాడు కాబట్టి అతను ఎవరో చంపలేకపోతున్నారు. గొలియాతు ఒక్కడే, కానీ 200 మంది ఫిలిష్తీయులు. కానీ 200 మంది కూడా ఏమీ చేయలేకపోయారు. దేవుడు అతను తోడు ఉన్నారు కాబట్టి. కనుపాపలాగా దావీదుని దేవుడు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుడు అతన్ని కాపాడుకుంటున్నాడు. శ్రమలో అతను తోడై ఉంటాను, అతను గొప్ప చేస్తాను, అతను ప్రార్థన నేను ఆలకిస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ ఆయన. ఎందుకంటే దేవుని నా ఆశ్రయమని, నా కొండని, కోటని, శైలమని, నా దేవుడని ఒక తీర్మానం ఉంది అతని జీవితంలో. యెహోవా నా దేవుడని, యెహోవా పక్షాన ఆయన నిలబడేటువంటి ఒక పౌరుషం గలవాడు కాబట్టి దావీదుని దేవుడు కాపాడుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ఒక రోజు అంట భోజనం పెట్టారంట. పౌలు లక్ష్యం ఏంటి తెలుసా? దావీదుని చంపాలి. ఒక్క ఈటతో కొడితే గోడకే తగిలి బాణంతో సహా వెళ్ళి తెచ్చుకోవాలి. అంత కసి మీద ఉన్నాడు, అంత
పగబెట్టాడు. అంత ఈర్ష మీద, అంత కసి మీద, అంత కోపం దగ్గర ఎవరైనా నిలబడగలరండి? ఎవరు నిలబడలేరు. యోనాతాను మాత్రం మంచి ఫ్రెండ్ అయ్యాడు. యోనాతాను దేవుడు దావీదుకి మంచి ఫ్రెండ్ అయ్యాడు. తన తండ్రి దావీదు చంపాలనే ఎత్తుగడలన్నిటిలోనూ కూడా హల్లెలూయా, ఆ ఎత్తుగడలన్నిటిలోనూ కూడా మరి యోనాతాను ఏం చేశాడండి? దావీదుని తప్పించాడు. దావీదు కొండల్లోకి పారిపోయాడు, పొలాల్లోకి పారిపోయాడు, అరణ్యాల్లోకి పారిపోతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఎంత పరాక్రమశాలు అయినా ఇబ్బంది పలుకులో నలగాలి. సౌలుకి అది విషయం కాదుగా, 200 మంది చెప్పినోడికి. కానీ దేవుడి చేత అభిషేకించిన వాడే ఇతను బాధపెడుతున్నాడు. ఎంతవరకు పడాలో అంతవరకు పడాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక దేవుడు చిత్తం నెరవేరే వరకు శ్రమలు పడాలి. ఒకవేళ మన జీవితం ఎంత జీవితం తెచ్చుకున్నా ఇంటికాడ పనవం. కొన్నిసార్లు మనం ఎంత ధనవంతులైనా ఇంటికాడ పనవం. హల్లెలూయా, ఎందుకు ఇంత ఇబ్బంది? హల్లెలూయా, ఎందుకు ఇంత ఇబ్బంది జరుగుతుందంటే హల్లెలూయా, ఆర్థికంగా కానీ, అనారోగ్యంతో కానీ, లేకపోతే సమస్యలతో కానీ, మానసికంగా కానీ, మనుషుల వల్ల కానీ, ద్వేషాల వల్ల కానీ, ఈర్షల వల్ల కానీ నువ్వు శ్రమలు పాలైపోతుంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని అర్థం దాని వెనక. హల్లెలూయా, కాబట్టి దేవుడు చూడండి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాక. సార్ ఏంటంటే మొదటి సమూయేలు 21వ అధ్యాయం, మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో యాజకుడైన అహిమెలెకు వద్దకు వచ్చెను. హల్లెలూయా, అయితే అహిమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతను అడుగుగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించిన పనిని పంపిన పని ఏదో అది ఎవరితోనైనాను చెప్పవద్దన్నాడు. హల్లెలూయా, అహిమెలెకు ఇంటికి వెళ్ళిపోయాడు. యాజకుడైన అహిమెలెకు ఇంటికి వెళ్ళాడు. సడన్ గా ఒకడే ఇంట్లోకి అతను భయపడ్డాడంటండి. అహిమెలెకు భయపడుతున్నాడు. దావీదు ఒకడే వచ్చాడు. భయపడుతుంటే ఎందుకు వచ్చావు ఏంటంటే రాజు ఒక పని మీద పంపించాడు, అది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ తనతో కూడా కొంతమంది పనులు ఉన్నారు, వాళ్ళకి ఆహారం కావాలి. సన్నిధిలో తల మీద రొట్టెలు ఉన్నాయి, అవి యాజకులు మాత్రమే తినే రొట్టెలు. అవి ఆకలితో ఉన్నారు. దేవుని స్తోత్రం. స్త్రీలకు దూరంగా ఉంటేనే ఇది తినవచ్చు అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆ ఇప్పుడు బల్ల మీద రొట్టెలు, సన్నిధి రొట్టెలు దావీదుకి ఇచ్చాడు. నీ దగ్గర ఏమన్నా ఉందా అంటే ఒక అర్థం ఉందన్నాడు. గొలియాతుకి అర్థం ఉన్నాడు. అందుకంటే గొప్పదేం అక్కర్లేదు, దావీదు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. దాన్ని తీసుకుంటే ఈ లోపల అక్కడే ఎవరున్నారంటే అండి, హల్లెలూయా, అక్కడ సౌలు ఒక సేవకుడు అక్కడ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, చూడండి అక్కడ 5వ వచనంలో, అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయ కార్యము అపవిత్రమని ఎడలేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎట్టుదగునని యాజకునితో నేను అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్టమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. హల్లెలూయా, దేవుని స్తోత్రాలు. రాజుగారే పంపించారు కాబట్టి. హల్లెలూయా, ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉండెను. అతని పేరు దోయాగు. హల్లెలూయా, అతను ఎదోమీయుడు. అతను సౌలు పశువుల కాపరులకు పెద్ద. ఏంటండి దోయాగు ఎవరంటండి? సౌలు పశువుల కాపరుల అందరిలో పెద్ద. రాజు పని వేగంగా జరగవాలని ఎరిగి నాకు అర్థమైనను ఆయుధములైన నేను తేలేదు ఇక్కడ నీ వద్ద. చూసారండి, ఈ దోయాగు ఉన్నాడు కదా, ఈ సౌలు సేవకుడే. దేవుని స్తోత్రం. అతను చూసి దావీదు మళ్ళీ పారిపోయాడు. ఎంత బలాఢ్యులైనా ఒక టైంలో ఇబ్బంది పడాలి, ఎంత ధనవంతులైనా కొన్నిసార్లు ఇబ్బందులు పడాలి. ఏంటి నేను ఎంత భక్తిపరుడు కదా,
ఎంత పరాక్రమశాలి కదా, ఎంత బలవంతుడు కదా, నాకు ఎంత ఆస్తుంది కదా, ఎందుకు నేను ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను? కొన్నిసార్లు అర్థమవుతుంది నీకు. హల్లెలూయా. కొన్నిసార్లు అర్థమవుతావు. ప్రార్థనలకి జవాబులు వెంటనే రావు. దేవుని స్తోత్రాలు. ఇంకో మాట చెప్పనా? పెనంలోంచి పొయ్యిలో పడ్డవంటే తెలుసా? హల్లెలూయా. అదే ఇబ్బందులు కలుగు అంటే. ఇబ్బందులు కలుగులో హల్లెలూయా ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు. అంత ఇబ్బంది పడుతున్నాడు. మార్గాలు లేవు, ఎక్కడ ఉండడానికి లేదు, కీర్తి ఉంది, ప్రతిష్ఠ ఉంది, దేవుడు తోడున్నాడు, కానీ నిలవడానికి నేను లేదు. దావీదు ఎక్కడికి వెళ్ళినా చంపేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు మందిరంలో యాజకుడు దేవుడి దగ్గరికి వచ్చినా దావీదుకి అక్కడ ఎవరున్నాడు? దావీదు ఉన్నాడు. అక్కడి నుంచి అతను చూసి మళ్ళీ బయలుదేరి అందరు దావీదు సౌలుకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి, చూడండి, గాదు రాజైన ఆకీషు వద్దకు వచ్చిన. హల్లెలూయా. 10వ వచనంలో ఆకీషు దగ్గరికి వచ్చిండంట. ఆకీషు దగ్గరికి వస్తే అక్కడ ఆకీష్ సేవకులు, ఆకీష్ అనేటువంటి రాజు ఏమన్నాడంట? దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని అతను ఇతనే కదా అన్నాడంట. హల్లెలూయా. అసలు ఇతను పరిగెట్టడానికి కారణమైన విషయం చెప్తాడంట. 13వ వచనం సార్ చదవండి. 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్ము తన గడ్డం మీద కారణించుచు ఉండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతను పిచ్చి చేతలు చేయించు వచ్చును. కావున ఆకీషు రాజు చూచిది కదా, వాడికి పిచ్చి పట్టింది, నా వద్దకు నేనెందుకు తీసుకొచ్చింది? పిచ్చి చేతలు చేయ వారితో నాకేం పని? నా తల్లిని పిచ్చి చేతలు చేయటకు వీడిని తీసుకొని వచ్చిందేమి? వీడు నా నగరంలోనికి రాదవునా అని తన సేవకులతో. చూసారండి దావీదు ఎలా మారిపోయాడు అక్కడ. ఏంటంటే తలుపులకి గీతలు గీస్తారంట. తలుపులకి గీతలు గీస్తూ ఇంత పరాక్రమశాలి, ఎంత ధైర్యం ఉంటుంది. బలం లేదా? దేవుడు అతను తోడలేడా? దేవుడిని అతను ఆధారపడలేదా? దేవుడు కార్యాలు చేసేవాడు కదా. దేవుడికి అతిశయం, దేవుడి కీర్తి, దేవుడి మహిమ ఎవరి మీద ఉంది? ఎంత దేవుడికి ఇష్టలైన యోబు ఉన్నాడు, వెలిగాడా లేదా? లేదా? యోబు నీతిమంతుడు, యథార్థమంతుడు, తన కాలంలో పాపాన్ని అసహించుకుని దేవుడిని హత్తుకున్నవాడు, నీతి నెరవేర్చిన వాడు. కానీ శిరస్సు దాని పాదాలను కొలుపుకుండు. ఎంతవరకు యోబు గ్రంథమే దేవుడి అసలు బైబిల్లో మొదటి గ్రంథం అంట. హల్లెలూయా. రూతు ఇబ్బంది కలుగులో నలిగింది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఇబ్బంది కలుగులో నలిగింది. కానాను విందులో వాళ్ళందరూ ఇబ్బంది కలుగులో నలిగారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాళ్ళ విశ్వాసంలో సడిలిపోలేదు, ప్రార్థన చేయడం మానలేదు, విగ్రహాల వెనకాల వెళ్ళిపోలేదు. నా దేవుడు నా కన్నీరు ప్రార్థన ధృవీకరించడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడనే వాళ్ళు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నారు. హల్లెలూయా. మీ మధ్య కనబడుతున్న మీ సేవకుడు ప్రతి చర్చికి వెళ్ళి ధైర్యంగా మాటలు చెప్పాలి. హల్లెలూయా. 16 పైసలు కూడా పుట్టవండి, 16 పైసలు కూడా పుట్టవండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోబోతే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అన్నా కానీ కూడా పనిచేయము. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఏళ్ళు లక్షలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా అతిశయపడుతుంటాం. ఆస్తులు చూసుకుని అతిశయపడుతుంటాం, బంగారాలు చూసుకుని, మంచి మంచి బట్టలు చూసుకుని, ఖరీదైన మనుషులు, ఖరీదైన కారులు చూసుకుని మనం అతిశయపడతాం. కానండి ప్రభు లేకపోతే ఈ ఇబ్బందుల నుంచి మనం ఎవరు విడిపించగలరు? ఈ అప్పుల నుంచి ఎవరు విడిపించగలరు? ఈ బాకీల నుంచి ఎవరు విడిపించగలరు? హల్లెలూయా. ప్రార్థన, విశ్వాసం, దేవుడి యొక్క నమ్మిక ఉంచి విశ్వాస పోరాటంలో, సేవలో, హల్లెలూయా, ఎప్పుడు ఎనదరగక దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి ఆయన పాద సన్నిధిలో, హల్లెలూయా, కన్నీళ్ళు కాచే వాళ్ళు ఆయన సిగ్గుపడన కూడా. హల్లెలూయా. కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కాదు. దేవుడికి అది ఎలా ఉందండి?
తెలుసా మీకు? అనుభవించరా? ఎంత అద్భుతంగా ఇడిపించిందండి అక్కడ. అలాంటి ఇరుకులో ఎక్కడికి వెళ్ళినా దారి లేదు. దైవజనుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఉన్నాడు. ఎవ్రీవేర్ సౌలుకు తెలుసు. గురి చూసాడు. సౌలు ప్రతి మార్గంలోనూ కనీసం చర్చి వెళ్ళాలని కూడా ఆయనకి. అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇందాక మణి పాడిన ప్రతి స్థలం అందును నన్ను కాల్చినావు. హల్లెలూయా. ప్రతి స్థలం ముందు అతనికి భయంకరమైన శోధన ఉంది. ఆకీష్ రాజ్యానికి వెళ్ళిపోయాడండి రాజు దగ్గర. అక్కడ కూడా వాళ్ళు అలాగే వ్యతిరేకంగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అతని మీద కంటే లేచే వాళ్ళు అనేకలు ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళినా శత్రువులే. ఇరుకు మార్గం. కానీ దేవుడు ఇరుకులో విశాలత కలుగజేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఆశ్చర్యకరంగా అప్పటికప్పుడు అలా గడ్డల మీద కాల్చుకుంటారు, పిచ్చి చెట్టు చేసుకుంటారు, ఏదో తలుపునే ఉంటారు. వాళ్ళు తప్పించారు. నా నగరంలో ఉండదు ఇలాంటి నా మధ్య తీసుకొచ్చేదండి. నేను రాజుని. ఆ ప్రెస్టేజ్ అంతకంటే రాజును దావీదేమో చిన్నరాజా. కానీ అక్కడ పిచ్చోళ్ళకి మారిపోవచ్చు. దేవుడు అతను తోడుండగానే ఉపాయం వచ్చింది. అక్కడ ఉపాయం ఇరుకులో పట్టుకొని వెళ్ళి మళ్ళీ అడిగిచ్చేస్తాడు. సోలు కప్పు చెప్పేస్తాడు. మీరు అనేకమైన పిచ్చులు అంటే శ్రేష్ఠులు అని బైబిల్లో దేవుడి చిత్రం లేకుండా తల వెళ్ళినా రాలబడదని. దావీదు ఇలాంటి కష్టాలు గుండా సమస్యలు గుండా రాజుకే కనపడకుండా లేదా రాజు ఎక్కువ పెట్టినటువంటి ఆ విల్లుకి కనపడకుండా దావీదుని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రాజుగారు వేసిన విల్లుకి బలేపడకుండా దేవుడు కాపాడు. సాతాను నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ ఆర్థిక జీవితాన్ని దెబ్బతీసి నేను దేవుళ్ళలోంచి అలకా చేసింది. యోగుని ఆర్థికంగా శిథిలం చేసేసింది. కుటుంబం కూడా శిథిలం చేసేసింది. ఎన్ని రకాలుగా శిథిలం చేసేసిందండి సాతాను గారు. ఖర్చు తీపిచ్చి అన్ని విషయాల్లో దిగజారి చేసి దేవుడిని వదిలేసేలా చేసి దేవుడు దూషించేలా చేసింది. కానీ నా విమోచకుడు సజీవుడు శోధించబడిన చేత నేను సువర్ణంగా మారుతానని విశ్వాస యోధుడిగా నిలబడిపోయాడు. దావీదుకి అన్ని శ్రమలు వచ్చిందండి. నేను నమ్ముకున్నందుకు నాకెందుకు బాబు ఇన్ని బాధలు పెట్టావు అన్నాడా? అల్లే కొండల్లోనే, గుట్టల్లోనే, అడవుల్లోనే, అరణ్యాల్లోనే మళ్ళీ ఆ అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది అనుకున్నాడా? హల్లెలూయా. దేవుడి యొక్క విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. అదే తను కాపాడింది. నిలకడగా నిశ్చయముగా హల్లెలూయా విడనాడకుండా దేవుని వెంబడించాడు కాబట్టి అన్ని ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాల రాజు అయ్యాడండి. దావీదు లాంటి రాజు ఎవరు లేడు. హల్లెలూయా. ఎందుకు? దావీదు కన్నీళ్ళలో ఇంకా మంచి మాటలు చెప్పడం మీకు దేవుని స్తోత్రం. నేను రాష్ట్రంలో మాట్లాడు. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. మన యేసయ్య చీకటికి ఫుల్ స్టాప్ పెడతాడు. బాధలకి ఫుల్ స్టాప్ పెడతాడు. హల్లెలూయా. భయానికి, శోధనకి, కష్టాలకి ఫుల్ స్టాప్ పెడతాడు. హల్లెలూయా. నష్టానికి ఫుల్ స్టాప్ పెడతాడు. మరణానికి ఫుల్ స్టాప్ పెడతాడు. రోగానికి ఫుల్ స్టాప్ పెడతాడు. కన్నీటికి ఫుల్ స్టాప్ పెడతాడు. హల్లెలూయా. వృద్ధి కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. దావీదు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. హల్లెలూయా. అన్న కన్యకలు ఫుల్ స్టాప్ పెట్టాడు. హల్లెలూయా. 12 సంవత్సరాల రోగం గల స్త్రీకి రోగాన్ని నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఫుల్ స్టాప్ పెట్టాడు. హల్లెలూయా. శతాధిపతి కుమార్తె మరణం నుంచి హల్లెలూయా విడిపించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎదవరాలండి. ఎదవరాలు ఆ అప్పుల్ని విడిపించాడా? కాపుల చేత ఎవరిని పోషించాడు? ఏలియన్ పోషించలేదా? అదే ఎదవరాలు పొదుగులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి అప్పుల్లోంచి మీరు బయట తీరుతాడు. కఠినమైన అప్పులు బాధ బయట తీయగలరా? కఠినమైన మరణశైలి మీద ఉంటే రోగం నుంచి విడిపించగలరా? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు. హల్లెలూయా. దేవుని వాట్నాట్. హల్లెలూయా. ఎవ్రీవేర్ ప్రతి స్థలం ముందు నిన్ను జ్ఞాపకం చేసుకుని కంటికి కనపడ్డావు, చెవి కనపడ్డావు, హృదయానికి గోచరంగా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నేను
నాకు ఆఫ్టర్ ఇంగ్లీష్ మాట బాగా వచ్చింది. నేను అందరినీ ఆఫ్టర్ నేను ఆఫ్టర్ నేనే ఆఫ్టర్ హల్లెలూయా. ఏమన్నా పెద్ద మినిస్ట్రీ తరపున వచ్చి సేవ చేస్తున్నాను, జీతం కంటే పని చేస్తానండి. అలాగని చెప్పి జీతంకి వచ్చే పని ఇది చేయట్లేదు. అలాగని చెప్పి ఎక్కడికి వెళ్ళి నేను స్వత ఏసేపుడి గారు కూడా పని చేయట్లేదు అంటే ఎప్పుడు అనిపిస్తున్నాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, దేవుడు మైండ్ దేవుడు అంతా మన మంచికే, ఆరాధన యేసుకే, అంతా మన మంచికే తన చిత్తము. హల్లెలూయా, అన్ని మన మంచికే. నీ వాళ్ళందరికీ దూరం అయిపోతారు, అది నీ మంచికే. హల్లెలూయా, ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు నువ్వు ఒంటరిగా నడవడం నేర్చుకుంటావు, దేవుడు తోడేసుకుని. హల్లెలూయా, అన్ని మన మంచిగా. కఠినమైన బాధలు, ఇబ్బందులు, ఆర్థిక నో వే, ఒక డోర్ కూడా ఓపెన్ అవ్వదు. ఒక్క మార్గం కూడా ఏంటి? దావీదు నిజంగా ఒక మార్గం ఉందండి. కనీసం యాదపడి దగ్గరికి వెళ్ళి అక్కడ తప్పుకోవడం లేదు. రొట్టెలు కూడా లేమంటాడు, సన్నిధి రొట్టెలు బతుమాలకి తీసినట్టు ఉన్న కదా. ఆహారం కూడా లేదు. ఆహారం మన ఇంకా బాగానే ఉన్నాం, 3 పూటలు తీసి బాగానే ఉన్నాం. దావీదుగా అంత పెద్ద పరాక్రమశాలకు రొట్టెలు లేవు. దేవుడు సన్నిధికి వచ్చేది రొట్టెలు ఉన్నాయి. హల్లెలూయా, ఎంతటి వాడికైనా కృప దొరికేది ఎక్కడ? దేవుడు సన్నిధి. హల్లెలూయా, ఆ కృపే ఇందులో మనకు విశాలత కలిగి చేస్తుంది. మనం అనుకోవాలి 10,000 ఒకసారి 20,000 50,000 నలిగిపోతున్నాం కదా. లక్షలు సాయం చేయండి దేవుడు మర్చిపోతాం. మళ్ళీ కొట్టుకొచ్చేస్తాం. 10,000 కూడా లేవు ప్రభు అనే అప్పులు తెచ్చుకుంటూ ఉన్నారు. నేను మర్చిపోయావా, నేను వదిలేసావా అని అంటున్నాను. హల్లెలూయా, అతను గుర్తు చేసుకో. నీ చేత 8 లక్షలు తెచ్చుకుంటాడు. దిస్ ఈజ్ నథింగ్, వెయిట్ ఫర్ గాడ్. హల్లెలూయా.